అంకుల్ హాయ్ చెప్పారు ఒకసారి. మేమైతే సహస్రకి బెల్లం తూకం ఎత్తాను. ఏ కప్పుకో స్వెటర్ స్వెటర్ లేదు ఇప్పుడు ఆడొచ్చింది అంతమంది ఉంటే అదే కప్పుకో స్వెటర్ వేసుకో స్వెటర్ వేసుకో స్వెటర్ వేసుకో చేతుల్లోనే పట్టుకోవాలి ఇప్పటికే కానీ అర్థం కావట్లేదా తెలుగులోనేగా. మన మేడారం పోయే దారిలో గట్టమ్మ దేవాలయం. ఇక్కడ నుంచి ఇక మేడారం మనం ఎంటర్ అయిపోయామని చెప్పి అర్థం. ఎవరైనా కానీ మేడారం వెళ్తున్నారు అంటే ఫస్ట్ ఈ గట్టమ్మ తల్లి గట్టమ్మ అంటారు. ఏమో పెద్ద ఆవిడ సమ్మక్క సారక్క అంటే పెద్ద ఆవిడ. ఫస్ట్ ఇక్కడ మొక్కి దిగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ దేవతను దర్శనం చేసుకొని మనం వెళ్ళాలి మేడారం. ఇప్పుడు ఈ మినీ మేడారం కాబట్టి పెద్దగా జనం లేరు. అదే పెద్ద జాతర అప్పుడైతే మేడారం జాతర అప్పుడైతే అసలు ఫుల్ జనం ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది. మనకి పెద్ద జాతర అప్పుడు ట్రాఫిక్ కూడా వెహికల్స్ అన్నీ ఇక్కడ నుంచి ఆపేస్తారు. ఇక్కడ నుంచి దాదాపు సమ్మక్క సారలమ్మ గద్దెల కాడికి 7-8 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మనం ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆఫ్ చేస్తే బండ్లు పక్కన పెట్టేసుకొని ఇక్కడ నుంచే నడవాలి. ఎలాంటి వెహికల్ కూడా అక్కడ దాకా పంపించరు అప్పుడు. ఇప్పుడంటే కొంచెం దగ్గర దాకా వెళ్ళాము, మేము వెళ్తున్నాము. ఓకేనా, ఇది గట్టమ్మ తల్లి. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం, ఇక మేడారం వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఇగోండి జంపన్న వాగు వచ్చేసాం మేడారం. ఏట్లోకి స్నానాలు చేయడానికి వెళ్తున్నాం. ఇగోండి చేస్తూనే ఉన్నారు అందరూ. ఇగోండి జంపన్న ఇక మా వాళ్ళు ఇంకా ముందుకు పోతా ఉన్నారు. సహస్ర కూడా అప్పుడు లేచేసింది, అప్పుడే అటు ఇటు చూస్తూనే ఉంది. ఇగో ఇటు వెళ్తున్నారు. జంపన్నకు మొత్తం ఇసుకే ఉంది, నీళ్ళు పంపులు. వస్తుండంట, ఆటో దగ్గర ఉండంట. ఇక్కడ మొత్తం ఇసుకే ఉంది, ఇసుకే. నీళ్ళు లేవుగా, నీళ్ళు లేవు జంపన్నాగులో, మొత్తం ఉసుకే ఉంది, పొడి పొడిలు ఆడుతుంది. పంపులు కింద చేయటమే పోయి. అమ్మాయి ఈ పంపులు కింద చేసేది మరి అవతల పక్క చేసేవాళ్ళంగా బాగానుంది. ఈ పంపుల కిందంటే అవతల చేసేవాళ్ళంగా. ఇక్కడండి మేము జంపన్న అది నీళ్ళు జంపన్న నీళ్ళు కాడికి వచ్చినాం. అలా స్నానాలు చేసి రాగి చెట్టు ఏం దేవుడి పేరు దేవుడి పేరేంది ఇక్కడ జంపన్న అన్న కాడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం. మా ఆయన కొబ్బరికాయ కొడుతుంది. పాపం అది రావట్లేదు, బలం లేదు మా ఆయన దగ్గర. అటు ముందుకైతే వెళ్ళి తీయనియ్యారు, అందుకే ఇంటి నుంచి తీస్తాను. వరకు లేరు ఇక్కడ.
ఆ పిల్లని డిచ్చి మంచిగా తీసుకోవాలి నువ్వు. పొలాలు పుల్లాలు ఆగు మామ. ఇది అయితే జంపన్న వాగు. ఎప్పుడు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఈసారి అయితే లేవు, మొత్తం ఖాళీయే. పైపుల కింద చేయడమే స్నానాలు. ఇదేనా మన వ్యాన్? మాది వేరే షాట్ ఉంది. పోలీస్ అంకుల్ అయితే గొడవ పడతాడు. ఇచ్చిండు పరపర పరపర ఉంటుంది. ఏం కావాలి దా ఇట్రా ముందుకు రా. గట్టిగా మాట్లాడు. ఇగో మేడారం నడుచుకున్నా మాట్లాడు అంతే అర్థరు. హాయ్ ఫ్రెండ్స్ నడు బాగుంది. వద్దులే కొడతారు. నడు మనకు వద్దులే కానీ పోలీసు వెళ్తాం మనకెందుకు. అసలుకే మనకి చాలా అసలుకే మనకి చాలా హిస్టరీ ఉంది ఇక్కడ. తోలు కొడతాను. ఇవాళ మొత్తం స్నానాలు లేడ. ఏట్లో నీళ్ళు లేవు. లేవు లేవు. అది ఏములు వాడి దెబ్బ, ఇది ఏములు వాడి దెబ్బ. ఇవాళ ఫుల్ రెస్ట్ ఉన్నారు మొత్తం. ఇవ్వండి నాగులమ్మ చెట్టు. ఉన్నావా ఎటు తప్పోయావా? ఫుల్ ట్రాఫిక్. ఇదే ఉంది. మేమైతే సహస్రకి బెల్లం తూకం ఎత్తాను. ఏంది రాజేష్ ఇట్ట అంటండి ఆయన. ఆంటీ ఏమంటుంది? మేకను కొయ్యాలా తొందర నడు నడు అంటుంటే అంకుల్ హాయ్ చెప్పారు ఒకసారి. ఓ మళ్ళీ హాయ్ చెప్పినా. సార్ సార్ ఎట్టుంది మేడారం ఇప్పుడమ్మాయి? అది కొద్దిగా వెళ్ళి కొద్దిగా అందరు కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత పోయటం అయిపోతే వాళ్ళు బాగా చేసుకున్నారు. బెల్లం వచ్చి పాట చేసుకొని పోవచ్చు. అటు కూడా ఉంటాయి రొట్లు ముందు. ఇవ్వండి మేమైతే జంపన్న వాగులో మొత్తం వాగడమేమో కానీ జంపన్న వాగులో స్నానం అయితే చేసి వచ్చినాం. రాయి చెట్టు కాడ కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరినాం. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు రోడ్డు. ఇంత కూడా ఖాళీ లేదు బాగా. అసలు పెద్ద జాతరకి ఇంకా బాగుంటుంది అట్టుందిగా. అసలు పెద్ద జాతరకి అయితే ఫుల్ ఉంటుంది. ఈ జాతర ఏం కార్లే లేదు. పెద్ద జాతరకి అయితే మనిషి నడవడానికే ఉండదు. సూర్యుడు ఎటు వెళ్తుండే చెట్టు కాడ మనం వండుకొని ఉంది. అక్కడ వండుకొని తినేసి మేమైతే ఫస్ట్ ఉమాశంకర్ కాదు చూసింది ఇదే. ఆ చింత చెట్టు కాడ చూపిస్తాం, మీకు దగ్గర పోయినాక చూపిస్తాం. అందరూ ఏడాది నుంచో వచ్చారు. మేడారం అంటేనే ఖాళీ ఉండదు. పోయి మనుషులు వస్తా ఇటు పెడతారు. ఇంకా
ఇదిగోండి బస్సు వెళ్ళిపోతుంది. రాజేశాడు. ఇక ఫస్ట్ మేము ఉమాశంకర్ నేను చూసింది అయితే ఈ చింత చెట్టు కాడే చూసిన. ఫస్ట్ ఉమాశంకర్ని నేను చూసింది చింత చెట్టు కాడ. ఇవాళ ఈ సంవత్సరం మాకు ఇక్కడ ప్లేస్ దొరకలే కాబట్టి ఇక వేరే చోట పోయినాం. ఇంకెంత దూరం నడవాలిట? ఏమంటారు దాన్ని? సత్రంలోకి వెళ్తున్నాం మేమైతే. అది ఇంత చెట్టు కాడు ఈ సంవత్సరం ప్లేస్ దొరకలేదని. చిన్నారి వాళ్ళు లేరే, ఆటో ఎక్కి వెళ్ళారండి. సర్లే రోడ్డు పక్కన ఆపుతాను. రోడ్డు పక్కన బండ్లు ఆపితే జనాలందరూ ఫుల్గా ఉన్నారని రోడ్డు పక్కన బండ్లు ఆపితే తిడతాండ్రు పోలీసు అంకులు. అందుకని ఇక గబ్బ నడుచుకుంటూ వస్తుంటా. లోపలికైతే పోతానా, వదిలేసిపోయారు అందరూ ఆడోళ్ళాడ. ఇప్పుడు నేను లోపలికి పోతాను. ఏం చేస్తారు వీళ్ళు? ఏడున్నారా వాళ్ళు? ఇదే సత్రం అంటే ఇదే. ఆడున్నారు మా వాళ్ళు, ఆడున్నారు. చూసారు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.